ఇక్కడ ఇంటర్మీడియట్ పెట్టించడానికి ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకునే విధంగా నేను చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అధ్యాపకులు ఉన్నారు, అలాగే ఇక్కడున్న యాజమాన్యం కూడా ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు, రాబోయే కాలం నా వంతుగా 100కి 100 ఇక్కడ ఇంటర్మీడియట్ పెట్టించడానికి ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకునే విధంగా నేను ఒప్పిస్తానని తెలియజేసుకుంటున్నా. సెట్ అనుకోండి, ఎంబీబీఎస్లు అనుకోండి, ఇంజనీరింగ్ అన్ని సెక్టార్లలో వాళ్ళకు వస్తానంటే కేవలం ఆడబిడ్డల్లో గత 30-40 సంవత్సరాల నుంచి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయినా 10 మంది డాక్టర్లు అయితే వాళ్ళలో సరి సమానంగా 5 మంది డాక్టర్లు ఆడబిడ్డలు ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనే అన్ని రంగాల్లో పైలట్లు అవుతున్నారు, ఆర్మీకి పోతున్నారు. అంటే అర్థం చేసుకోవాలి అందరూ. ఎక్కడ మగవానితో 1 ఇంచు కూడా సమానం తక్కువ కాము మేమని నిరూపించుకుంటున్నారంటే ఎంత మార్పు వచ్చిందో అందరూ ఒకసారి గమనించాలా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మన రాయచోటి నియోజకవర్గంలో చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు, ఇక్కడ కూర్చునే వాళ్ళు. ఏ ఊర్లో లేని విధంగా ఎప్పుడు గత 95 రోజులని మంత్రిగా ఏర్పాటయ్యి ప్రతి ఒక్క విషయంలో అధ్యాపకులను అయితే చేతులెత్తి దండం పెట్టాలా. ఎక్కువ మంది ఈ యొక్క స్కూళ్ళు డెవలప్ చేయాలా, ఈ స్కూళ్ళల్లో ఇది ఉర్దూ మీడియం తేవాలా, అలాగే ఇక్కడ జూనియర్ కాలేజీలు ఇంకా ఏర్పాటు చేయాలని అడుగుతాను. కానీ ఒక 5-10 మంది మాత్రమే ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతారు, మిగతా వాళ్ళు మాత్రం స్కూళ్ళని అభివృద్ధి చేయాలని అడుగుతారు. కాబట్టి చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళందరి ప్రోత్సాహంతోనే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ ఇప్పుడు అధ్యాపకులు అడిగారు, పిల్లలకు సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ కావాలని అడిగినారు. నేను ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారికి నా తరపున, హెడ్ మాస్టర్ అయితేనే ప్రిన్సిపాల్ వారికి నా తరపున హామీ ఇస్తున్నా.